హాయ్ అందరికీ వెల్కమ్ టు శ్రీ మహిరాన్స్ రాధయ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి రాధయ్య అన్నప్రాసన వీడియో. రాధయ్య అన్నప్రాసన వచ్చేసి మేము కరీంనగర్లో శక్తి టెంపుల్లో చేశాము. రాధయ్య అన్నప్రాసన మేము 6 మంత్స్లో చేశాము. 6 మంత్స్ ఎండింగ్లో అలా చేశాము. అన్నప్రాసనకి ఏమేమి కావాలి అని చెప్పేసి మనం ఒక రోజు ముందు టెంపుల్కి వెళ్ళి అక్కడ పూజారిని అడిగితే వాళ్ళు ఏమేమి తీసుకురావాలి అని చెప్పేసి మనకి లిస్ట్ ఇస్తారు. మామూలుగా అయితే అన్నప్రాసనకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పువ్వులు, విడిగా పువ్వులు తీసుకెళ్ళాలి, ఒకటి పూలమాల తీసుకెళ్ళాలి, కుంకుమ, పసుపు, కొబ్బరికాయ, అగరబత్తి, బాబుకు తినిపించడానికి స్పూన్, బౌల్, గ్లాస్. ముందుగానే అన్నం మనము వండుకొని తీసుకెళ్ళాలి. అన్నప్రాసన కోసము అన్నప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి నా ఛానల్లో ఉందండి, మనోరమ్ డైరీస్ అని చెప్పేసి. దాంట్లో మీకు అన్నప్రాసన ప్రసాదం ఎలా ప్రిపేర్ చేయాలని ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అన్నప్రాసన ఎప్పుడు చేయాలని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. బాయ్స్కి అయితే ఎప్పుడు చేయాలి, గర్ల్స్కి అయితే ఎప్పుడు చేయాలి అని చెప్పేసి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా 6th మంత్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి సాలిడ్స్ అనేటివి కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి పాలు సరిపోవు కాబట్టి 6th మంత్ ఎండింగ్లో అయినా 6th మంత్ స్టార్టింగ్లో అయినా మనం అన్నప్రాసన చేయాల్సి ఉంటుంది. అన్నప్రాసన కూడా చేయడానికి టెంపుల్లో చేయాలని ఏం లేదు, ఇంట్లో కూడా చేయొచ్చు మనము. మాకు అమ్మవారి టెంపుల్లో చేయాలని చెప్పేసి నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అందుకనే శక్తి టెంపుల్లో కరీంనగర్లో నేను అన్నప్రాసన జరిపించాను రాధేయది. మేము ఒకరోజు ముందే శక్తి టెంపుల్కి వెళ్ళి ఇలా అన్నప్రాసన చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అక్కడున్న పూజారికి చెప్తే వాళ్ళు ఈ టైంకి రమ్మని చెప్పారు, ఏమేమి తీసుకురావాలి అని చెప్పారు. మేము ఇంకా పూజ సామాగ్రి ఏమైతే కావాలో అవి అన్నప్రసాదం వండుకొని తీసుకెళ్ళాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ప్రొద్దున్నే మేము టైంకి వెళ్ళేసరికి పూజ అనేది బాగా జరిగింది. ఇంకా పూజ కంప్లీట్ కాగానే అన్నప్రసాదం అనేది మేము తీసుకెళ్ళిన బౌల్లో అమ్మవారికి ప్రసాదంగా చూపించాలి. నైవేద్యాన్ని అమ్మవారికి చూపించిన తర్వాత మొదటిగా పూజారి మా బాబుకి తినిపించారు. వాడు చాలా ఆకలిపై ఉన్నాడు చూడండి. అసలు వేడి అనేది బయటికి తీయట్లేదు. అయ్యగారు తినిపించిన తర్వాత మేనమామ తినిపించాల్సి ఉంటుంది, తర్వాత తల్లి తినిపించాల్సి ఉంటుంది, తర్వాత తండ్రి తినిపించాల్సి ఉంటుంది, తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, పిన్నిలు, బాబాయిలు అందరూ తినిపించాల్సి ఉంటుంది, ఒకరి తర్వాత ఒకరు. ఇలా అందరం కలిసి రాధేయుని అన్నప్రాసన అయితే చాలా బాగా జరిపామండి. వాడికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి నేను ఇలా వీడియో షూట్ కూడా చేసుకున్నాను.
అన్నప్రసాదం అనేది ఫస్ట్ ఏదైనా బంగారి వస్తువుతో తినిపించాల్సి ఉంటుంది. బంగారం ఉంగరంతో మేము తినిపించాము. తర్వాత ఇంకా నేను అన్నప్రసన్న కోసం సపరేట్గా సిల్వర్ బౌల్, సిల్వర్ గ్లాస్, సిల్వర్ స్పూన్ తీసుకున్నాను. వాటితోటే రాధేయునికి అన్నప్రసన్న జరిపించాము. మనం ఈ సిల్వర్ బౌల్, స్పూన్ ఇంకా గ్లాస్ అనేది సపరేట్గా చేయించాల్సిన అవసరం ఏం లేదు. మనం మార్కెట్కి వెళ్ళి అక్కడ మనము గోల్డ్ షాప్లో అడిగితే వాళ్ళే సెట్ చూపిస్తారు మనకి ఏ రేంజ్లో కావాలి అని చెప్పేసి, ఏ సైజులో కావాలి, ఏ రేంజ్లో కావాలి అని. అన్నప్రసాదం అనేది చాలా అంటే చాలా మెత్తగా చేసుకొని వెళ్ళాలి, స్మూత్గా. అలా అయితేనే పెట్టడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కాబట్టి వాళ్ళు తినలేరు. మనం సెర్లాక్ ఏ కన్సిస్టెన్సీలో కలిపి పెడతామో అలా చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ మనం ముందే చేసుకొని వెళ్తాం కాబట్టి చాలా గట్టిగా అయిపోతుంది, అందుకే స్మూత్గా చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నప్రసన్న కంప్లీట్ కాగానే ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి అరేంజ్ చేస్తాం కదా, దీంట్లో మనం మనీ, బుక్స్, పెన్, కత్తి మాత్రమే పెట్టాలంట. కానీ నేను 1 మంత్కి బిఫోరే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నప్రాసన కోసం ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి, సర్లే ఇప్పటికైతే ఇలా కానిద్దాము తర్వాత చూద్దాము అని చెప్పేసి అన్నప్రాసన కంప్లీట్ కాగానే ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. బోర్ల పడగానే వాడు అసలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాడు. చాలా ఉబ్బరింతగా ఉండే, ఆ బటన్స్ అనేవి వానికి నొక్కుకుపోతున్నాయి. అలా అని చెప్పేసి వాడు ఏడుస్తూనే ఉండే. ఎత్తగానే ఏడుపు ఆపేస్తున్నాడు, మళ్ళీ పడుకోబెట్టగానే మళ్ళీ ఏడుస్తున్నాడు. సరేలే ఒకసారి డ్రెస్ చేంజ్ చేసి చూద్దాం అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసాం. అప్పుడు వాడు కంఫర్ట్గా ఫీల్ అయ్యాడు. డబ్బులు కానీ, బుక్స్ కానీ, పెన్ కానీ ముందే ఉన్నాయి, కానీ అవి ఏవి వద్దని చెప్పేసి వాడు కత్తిని పట్టుకున్నాడు. నేను బుక్ పట్టుకుంటాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ బుక్ పట్టుకోలేదు. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ కాగానే మళ్ళీ నేను ఏవైతే అన్ని బోర్డ్స్ ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నప్రసన్న కోసము, అలా ఒకసారి అరేంజ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అరేంజ్ చేశానండి నా సాటిస్ఫాక్షన్ కోసము. అన్నప్రసన్న బోర్డ్స్, అన్నప్రసన్న మ్యాట్స్ అనేటివి నేను 1 మంత్ బిఫోరే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి. అటువైపు ఒక కత్తి, భగవద్గీత, ఫుడ్, గోల్డ్, బుక్ అండ్ పెన్ ఇలా అరేంజ్ చేసి పెట్టాను. అప్పటికి ఇంకా పాకడం స్టార్ట్ చేయలేదు, బోర్లా పడ్డాడు అంతే. ఇంకా నేను అక్కడ కాళ్ళ దగ్గర సపోర్ట్ ఇస్తే నన్ను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళడము స్టార్ట్ చేశాడు. అలా గోల్డ్, మనీ, బుక్స్, పెన్స్, ఫుడ్ ఇవన్నీ కాదని చెప్పేసి మళ్ళీ కత్తిని పట్టుకోవడానికే వెళ్ళాడు వాడు. ఈసారి భగవద్గీత పట్టుకున్నాడండి ఫస్ట్. మళ్ళీ వానికి కత్తే కనిపించింది, మళ్ళీ కత్తి దగ్గరికే వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ కత్తియే పట్టుకున్నాడు. అక్కడ అన్ని పెట్టాము, ఫుడ్ అని చెప్పేసి ఫ్రూట్స్, ఇంకా గోల్డ్ పెట్టాము, మనీ పెట్టాము, అవే వద్దంట వాడికి. కత్తి ఇంకా భగవద్గీతనే కావాలంట, అవే పట్టుకున్నాడు వాడు.
ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికని వెళ్ళాము. అమ్మవారిని దర్శించుకున్నాము. రాదేవిని గుడి లోపలి వరకు తీసుకెళ్లారు, అమ్మవారికి చూపించారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ విషయంలో. ఈ వీడియో లాస్ట్లో కూడా నేను అన్నప్రాసన రోజు నేను తీసుకున్న ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. ఇలా సక్సెస్ఫుల్గా శ్రీ మహిరాన్ శ్రాదయ్య అన్నప్రాసన కంప్లీట్ చేసుకున్నామండి మేము. ఆ తల్లి చల్లని చూపు అందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.